హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెళ్లి వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. ఈ రోజు వీడియోలో మేము పెళ్లికి రెడీ అవుతూ సరదాగా మాట్లాడుకున్న ఆ మాటలన్నీ మీతో షేర్ చేశాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలంగాణ సామాన ఈ బుట్ట మాత్రం గంగ పెట్టా వరకు మేము ఎవరు తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకోలేదన్నమాట. సో ఫస్ట్ టైం తెలంగాణ పెళ్లిలో ఎలా ఉంటాయి అప్పగింతలు అనేది ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా పెళ్లి కూతురికి పెట్టే సారీ అన్నమాట. కానీ మా ఆంధ్ర స్టైల్లో సారీ చాలా ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి చాలా కొంచెం తక్కువే ఉన్నాయి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. దీపాలు వెతికిస్తున్నారనమాట మండపం లోపలికి. అది కాదు, బ్యూటిషియన్లే చేయాలా ఏంది? మీ వాడిని బాధిస్తుంది. పెట్టుకుంటా కుర్చీ జరుపుకోమా. ఏమేమిలాగానే లూజ్ గా కాదు, తిట్టుకుంటా జరేస్తుంది. తిట్టుకుంటా కాదు, హ్యాపీగా. నేను వేయలేకపోయాను. కనీసం 50 లక్షలు 50 లక్షలు ఏముంది అట్లనే ఒకే ఇది. దాన్ని అందరికి ట్రైనింగ్ చేస్తారు. వచ్చిన దాంట్లో ప్రతి నెల ఫ్రాంచైజింగ్ లో పార్ట్నర్షిప్ 50,000 కానీ లక్షలు కానీ అడిగే బిజినెస్ చెప్పతావా? అలా ఒకటి పెట్టి గబన్ పెట్టించే మా పాప పిల్లలు ఒకటే ఇంటీరియల్ అంతే. ఎవరు పెట్టినా ఆ స్టైలే. పొట్టిగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, అదే స్టైల్. చాలేమ్మా. అందరు కలిసి ఒక్క ఇస్తావా? పెట్టుకుంటారా? పూలు పెట్టుకుంటారా? వద్దులే, అది పొదుగు అదే నాకు ఇది కావాలా? ఇచ్చారేం కదా తెలుసుకోలేదు, కానీ గోల్డ్. పెళ్లి కూతురు అమ్మగారు మాకు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదిగోండి, పెళ్లికి వచ్చి ఏం తెచ్చుకోకుండా వచ్చినారు? ఏం తెచ్చుకోకుండా వచ్చినారు? అవునమ్మా, పక్క పిల్ల కానీ పిల్లలు కానీ వేయాలా? రబ్బర్ అది రాదు. సరే ఎట్టొకటి ఏం చేస్తాం? స్టైల్ ఉంది. బ్యూటీషియన్ అని పిలుచుకొచ్చుకుంటే ఏమి రాదంటుంది. అక్క నాకు రాదని చెప్పింది, అది రాదు ఇంకంతే. సరే ఇదన్నా చేస్తాం, ఇది కూడా రాదా? రాదు. ఇది బరువుగా ఉందనుకోండి. ఏం చూస్తారు? ఇది మన ఇంట్లో కస్తూరి పూలు. నేను రోజా పూలు అనుకున్నా. రోజా పూలు ఇంకొకటి దీన్ని దొంగతనంగా కొట్టేస్తాను. ఇదే లత వస్తుందా? వీడియో తీసుకున్నా కూడా పట్టాలని చూస్తుంది, అందులో నేను కొట్టేసి వాళ్ళ ముచ్చటగా కుక్క పోసుకున్నాను. నీళ్ళు కావాలని వచ్చింది, అదిగా నీళ్లు కావాలని వచ్చింది. ఏమో వాళ్ళ తమ్ముడు ఏమంటే మర్యాదలు చేస్తున్నారు. వదిలికి మర్యాదలు బాజీ కాదు కాదు. సురేష్ కి దాహం అవుతుంది అని చెప్పు. తాగా సురేష్ కి దాహం అవుతుందో చెప్పు. సరే సరే, కానీ కాదు ఏమి నీళ్లు ఉన్నాయని వస్తే ఏమంటే మర్యాదలు చేస్తున్నానండి. సో మాకు మర్యాదలు అంతా ఇక్కడ బలి జరుగుతున్నాయి అబ్బా. నేనేమి ఎక్స్పీరియన్స్ లేదక్క, ఎప్పుడో ఎంత చేసేది. ఇటు మాకు మర్యాదలు చేస్తా అంటే మొత్తం బాటిల్ అంతా నీళ్ళు తగ్గేసింది. అదే మాకు మర్యాదలు చేస్తా అంటే మొత్తం తాగేసింది.
కష్టాలు పడుతున్న ఉష ఫేస్ చూపించింది, కష్టాలు పడుతున్న ఉష. ఇవన్నీ హ్యాపీగా నవ్వుతా చేస్తుంది. మన కష్టాలు అంటే చెప్తావు. ఇట్లా కొంచెం పెట్టుకో, కిందకి కదా హోల్స్ పోవాలి. ఇది గుడ్డాడు మిట్టది కూడా రాదంటున్నా ఉష. ఏదైనా చేసుకోండి అమ్మా, నష్టం లేదు నాకు, అసలు నేను చేస్తాను. పైకి కిందకి ఊపుకోవచ్చు అనమాట. ఒకటి అన్నం తిన్నప్పుడు పొట్టగారి గుర్తయితే ఇలా కూడా ఊపుకోవచ్చు. అక్క 7 దాకా రానివచ్చు కదా, ఇది 6 దాకా కలుస్తారని మీ ఇష్టం. అంటే హోల్స్ తో సంబంధం లేదు కదా, హోల్స్ ఉండాలి కదా. మన హోల్స్ రావాలి. అమ్మో పొట్ట బిగుసుకుంది, మరి మేము తినాలి తెలుసుకుండాలి. తినాలి కదా మేము. ఓకేలే, నా వెనకాల జడతీయాలి మళ్ళీ. తీసుకోలే అమ్మా. వేస్తే మాకు లాస్ట్ పెళ్ళయిన దాకా ఉండాలా. అప్పుడు నువ్వు కరెక్ట్గా వేసినట్లయితే మా జడ వెనకాల ఉండాలి నువ్వు. వేసేసి ఎక్కడైపోతాను, కానీ మీకు మాత్రం దొరుకుతాలి. ఎందుకంటే నీకు పింక్ నీకు సూట్ అయ్యేటట్టుందా? నీకు సూట్ అయ్యేటట్టుంది పింక్. ఏ సారీ మొగోళ్ళుగా పుట్టుంటే ఎంత బాగున్నాయి ఈ తలకాయ నొప్పులు అంతలే. మొగోళ్ళుగా పుట్టుంటే ఎంత బాగుండే ఈ తలకాయ నొప్పులు అంతలే. సో నా జడ మీద ప్రయోగం చేస్తుంది, నెక్స్ట్ ఈ జడ మీద ప్రయోగం చేస్తుంది. పాప మామకి ఎవరు వేసేవాళ్ళు లేరు. నీకు డెకరేషన్ కాకుండా ఇంకేదైనా హెల్ప్ అడుగు, నేను చేస్తా. నాకు అసలు నాకు ఇది వద్దలే. ఎందుకు వద్దమ్మా? చూడు, మీరందరూ పెట్టుకుని మేము పెట్టుకోము, మేము వెరైటీగా పెట్టుకోవాలా అంటుంది. ఏం కాదక్క. ఇది ఎట్లా ఇప్పుడు కట్ చేద్దామా? ఎట్లా కట్ చేయాలా? లేదు కవర్ చేస్తారా? కవర్ చేస్తావా? ఏదో కొనండి సారీ. నేను ఎలా వదిలేసుకోతాము? అది కిందకు చూడు ఎట్లా ఉంది, అది రేరు అసలు ఎవరికి వద్దురా. నాకైతే బాగా టిఫిన్లు రెడీ అయిపోయినా, కాఫీలు తాగండి, టిఫిన్లు తినండి. పెళ్లి సందడి సినిమాలో కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా అన్న డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. సో మొత్తానికి మేమైతే చక్కగా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అలా కొన్ని ఫొటోస్ తీసుకుందామని, మండపం అంతా మాదే అనమాట, ఇంకా ఎవరు రాలేదు. చెప్పాను కదా చాలా ఎర్లీగా వచ్చామని. సో ఇక్కడ చాలా బాగున్నాయి కదా, ఎక్కడ ఫోటో తీసుకున్నా అద్భుతంగా వస్తుందన్నమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కాబట్టి. అలా మేము సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ ముందుగా వస్తే చాలా టైం ఉంటుంది. అది కాకుండా ఏదైనా సరే మనం ఆ ఫొటోస్ కావచ్చు, లేదా కాసేపు వేరే వాళ్ళతో స్పెండ్ చేసే టైం కావచ్చు, బాగా టైం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనం స్పెండ్ చేయొచ్చు. సో ప్రతిదీ కూడా వీళ్ళ పెళ్ళిలో ప్రతిదీ కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో మనం 7 o'clockకి అక్కడ ఉండాలి అంటే 6 o'clockకి అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల ఏంటంటే ఒకరికొకరు సరదాగా మాట్లాడుకోవడం, తర్వాత మాకు కావాల్సిన పనులు హరీబరీ లేకుండా చాలా కూల్గా చేసుకోవడం, ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి అనమాట. సో ఇంకా కూడా పెళ్ళికి ఆల్మోస్ట్ ఇంకా 1 hour 2 hours టైం ఉంది. ఇప్పుడే ముందుగానే మేము రెడీ అయిపోయి వచ్చే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో సరదాగా తీసిన వీడియో ఎలా అనిపించింది? నెక్స్ట్ పెళ్లి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్స్